ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ అనుకుంటే ఫస్ట్ నంది. అండ్ అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే నంది అవార్డు తెలంగాణ ఆర్టిస్ట్కి రావడం అనేది అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అంతేనా? ఫస్ట్ తెలంగాణ ఆర్టిస్ట్ అంతేగా. ఆఫ్ కోర్స్ అవార్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మొట్టమొదటి నంది అవార్డు ఫంక్షన్. అదే మన ఇంకా తెలంగాణ వాళ్ళు అవార్డు స్టేట్ అవార్డు ఇచ్చి ఉంటే ఆ తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు అనుకునేవాళ్ళు. అలా అనుకునే వాళ్ళేమో. ఈ ఏపీ ప్రభుత్వం ఇవ్వడం వల్ల కొంచెం జెన్యున్ అవార్డ్ అన్నట్టు, అంటే జెన్యున్ అవార్డు యాక్చువల్లీ. నాకు ఎందుకంటే అలా మొదలైంది మిస్ అయింది. అలా మొదలైందికి వస్తుంది అనుకున్నా, అప్పుడు మిస్ అయింది. ఇది నిజంగా షాక్ ఇచ్చింది నాకు. ఒక 100 ఫోన్లు మాట్లాడినా అన్న ఈ 10 years లైఫ్లో. ఓకే, అదొక గొప్ప ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయినా. ఓకే, అంతేనా? లేకపోతే ఏదైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఒక తెలంగాణ ఆర్టిస్ట్ను ఇస్తే కవర్ అవుతుంది, అందరికి ఇచ్చినట్టుగా ఉంటుంది అంటే అంత ఆలోచించరు కదన్న. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు అంత నా దృష్టిలో అంత ఆలోచించారని నా ఫీలింగ్. సేమ్ ప్లేస్లో సప్తగిరి కూడా కాంపిటీషన్ ఉన్నాడు. ఇప్పుడు సప్తగిరి కూడా ఆ సినిమాలో అద్భుతంగా చేసిండు. కానీ అంటే సినిమాలో ఎక్కువ కథలో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ నాది. అంటే సభ్యులు అన్నీ ఆలోచిస్తారు కదా అని నా ఫీలింగ్. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. సో మొత్తానికి ఒక రికార్డ్ అనేది అంతేగా. తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఆర్టిస్ట్. ఎలా మిగతా ఆర్టిస్టుల రియాక్షన్ ఎలా ఉంది? అలీ గారు అంటే అందరు ఫోన్ చేశారు. వెన్నెల కిషోర్ అని అయితే ఫోన్ చేసి ఆయన ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ పెడతాడు నా గురించి. నేనంటే పర్సనల్గా బాగా ఇష్టం. శ్రీనివాస్ రెడ్డి అన్న అందరూ మ్యాక్సిమం అందరు ఫోన్ చేసిండు. నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేణు, ధనరాజ్, వెంకీల్ అందరూ చంద్రగాడు చెన్నై నుంచి ఫోన్ చేసిండు. రఘుబాబు అన్న అయితే ఫోన్ చేసి కంగ్రాట్స్ రమేష్, చాలా గ్రేట్ నువ్వు. నాకు నంది 16 సంవత్సరాల తర్వాత వచ్చింది, నువ్వు ఎర్లీగా తీసుకున్నావురా తమ్ముడు అంటే థ్యాంక్స్ అన్న అన్నాను. అలీగారు ఫోన్ చేసి అరే నువ్వు అవార్డు ఎక్కడ తీసుకుంటావు తెలుసా అంటే నాకు తెలియదు అన్న. అమరావతిలో తీసుకుంటున్నావురా అన్నాడు. అవునా అన్నాను. అప్పుడు అనిపించింది ఓహో ఇది ఏపీ ప్రభుత్వం ఇస్తుంది కదా, అంత ఆలోచించా కదా నేను. అప్పుడు అనిపించింది ఓహో అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు, ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పుడు అనిపించింది ఓహో చాలా గ్రేట్గా ఫీల్ అయినా. వెరీ గుడ్. మొత్తానికి ఏది దీనికి కదా ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఓకే, ఈ నంది అవార్డు నీకు వచ్చిన సందర్భంగా ఒక ఇద్దరిని తోటి ఆర్టిస్టులు వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వీడియో మెసేజ్ పంపించారు. నేను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్. ఆ వీడియో మెసేజ్ ఒకసారి చూద్దాం. రమేష్, తాగుబోతు రమేష్. నంది అవార్డు విన్నర్ తాగుబోతు రమేష్. నంది అవార్డు గ్రహీత రమేష్. నంది అవార్డు గ్రహీత తాగుబోతు. నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్. ఫిక్స్. వద్దులే, నంది నంది ఇది నుంచి నంది అని పిలుద్దాం రమేష్ని. హాయ్, రమేష్తో మంచి ఇంటర్వ్యూ జరుగుతుంది. రమేష్ గురించి ఒక 2 మాటలు చెప్పాలనిపించి మేమే లొకేషన్కి వాడికి తెలియకుండా కెమెరా పిలిపించాం. డైరెక్ట్ షూటింగ్ నుంచి చూసారు, అతను షూటింగ్లో ఉన్నాడు. ఇక్కడ తెప్పించి రమేష్కి యాక్చువల్గా అలా మొదలైందికి నంది వస్తుంది అనుకున్నాం. ఫస్ట్ సినిమా కాబట్టి రాబోయేసరికి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా పాపం వచ్చుంటే బాగుండేది అనుకున్నాం. గ్యారంటీగా అలా మొదలైందికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. దాని తర్వాత ఇక ఫస్ట్ సినిమానే కదా పర్లేదులే హ్యాపీగానే ఉన్నాడు. నాకు అసలు వేషం రావటమే గ్రేట్ అన్నాడు. నీ ఒపీనియన్ ఏంటన్నా రమేష్కి నంది అవార్డు రావటం మీద? నాకు తెలిసి నిజంగానే అలా మొదలైనలో అంటే ఒక మూవీని అంత రేంజ్లో ఎలివేట్ చేసిన ఈ మధ్య కాలంలో వచ్చిన కామెడీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ రమేష్ నా ప్రకారంగా. నేను అంటే ఇప్పుడు మళ్ళీ వాడు ఉన్నాడు బిస్కెట్ అని కాదు, జెన్యున్గా వచ్చే మారదాం తర్వాత మిషన్ తర్వాత. రమేష్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి కామెడీని పెట్టాలంటే నాకు ఎక్కడ పెట్టచ్చు కిషోర్ని అలా ఆలోచిస్తారంటే ఫ్రెండ్గా పెట్టాలా లేకపోతే అంతే తప్పితే ఇట్లా వచ్చి మధ్యలో వచ్చి చూపేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ నేను చేయలేను. అలా తక్కువ ఉన్నారు కామెడియన్స్ బేసిక్. రమేష్ ఎంట్రీకి థియేటర్లో విజిల్స్ పడతాయి. అండ్ రమేష్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా అనుకోనక్కర్లా, ఆయన రాసుకుంటాడు కాబట్టి అలానే కాదు. బట్ ఏంటంటే ఒక తాగుబోతు రమేష్ లాంటి క్యారెక్టర్ ఎమోషన్ సీన్స్లో రావచ్చు, యాక్షన్ సీన్లో రావచ్చు, లేకపోతే రొమాంటిక్ సీన్లో రావచ్చు, ఎప్పుడైనా వచ్చి ఇలా థియేటర్ అంతా ఊపేసి వెళ్ళిపోవచ్చు. సో అంత అడ్వాంటేజ్ ఉన్న కామెడియన్ రమేష్. గొప్ప విషయం ఏంటంటే రమేష్ తాగడు. అది నాకు యాక్చువల్ 2 years పట్టింది నమ్మడానికి. నేను మధ్యలో పేకుతున్నాడు లేకపోతే నేను టిపికల్ అనుకున్నాను. అట్లా 2 years ట్రావెల్ తర్వాత అర్థమైంది నిజంగానే తాగాడు క్యాండిడేట్. సో బట్ రియలీ హ్యాపీ రమేష్కి వచ్చింది నంది. కాకపోతే రమేష్ మధ్యలో చిన్న తప్పు చేశాడు.
నేను తాగుబోతు వేషాలు చేయను, నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాను. ఆర్టిస్టే కదా అతను, ఓ తాగుబోతుగా చేయటం అనేది ఆర్టిస్ట్, అది గ్రహించలేకపోయాడు. అంటే బేసిక్గా ఆయన తప్పు ఏంటి, ఆయన తప్పు కూడా కాదు. ఎందుకంటే ఒక రకంగా కొందరు ఆయన పక్క కొందరు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తాగుబోతేనా. అది చూడు అసలు శ్రీనివాస్ రెడ్డి ఎలా వస్తున్నాడు, అన్ని క్యారెక్టర్లు. వెన్నెల కిషోర్ చూడు ఎలా వస్తాడు. అలా చేయొచ్చు కదా అన్నారు. సో పాపం అట్లా దానివల్ల నేను తాగుబోతు చేయనని ఫిక్స్ అయిపోయాడు. కొన్ని రోజులు నాకు కూడా చెప్పి, అన్న నేను తాగుబోతు చేయను అన్న, మంచి వేషం ఉంటే చెప్పి నీ సినిమాలో అది ఇది అన్నాడు. కానీ నేను పర్సనల్గా నా ప్రకారంగా మాత్రం తాగుబోతు రమేష్ అనే వ్యక్తి తాగి మాత్రం దిగుత బరిలోకి సీన్ని మొత్తం డామినేట్ చేసుకుని తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న కామెడీ అని నా అభిప్రాయం. డైరెక్ట్ సిక్సే, సిక్సే. ఇంకా చూడటం ఎతకటం కూడా ఉండదు. కొట్టిన తర్వాత ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా తాగి ఇట్లా అంటే చాలా విజిల్స్ వస్తాయి. అంటే యాక్చువల్గా ఎంఎస్ గారు ఉన్న రోజులు తాగుబోతు వేషాలు అద్భుతంగా ఎంఎస్ గారు చేసిన తర్వాత, రమేష్ వచ్చిన తర్వాత ఎవరు చేసినా రమేష్ లా చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అదొకటి ఉంది పాపం నిజంగా. ఇప్పుడు మధ్యలో యాక్చువల్ నాకు కూడా ఒక మూవీలో ఆఫర్ వచ్చింది, నీ కూడా వచ్చిన తర్వాత తాగుబోతు ఆఫర్. నేను ఎందుకు చేయలేదంటే నేను ఏ రకంగా చేసినా అని రమేష్ ఇమిటేట్ చేస్తున్నాడు. ఎందుకు అయినా రమేష్ ఆ ఫీలింగ్ కూడా ఎందుకు చేయడం చెప్పి నేను చేయాల. తమను కూడా వచ్చినట్టుంది, మీరు కూడా అదే. నాకు కూడా వస్తే నేను వదిలేసి ఇంకోటి చేశాను. అంటే దానికి ఒక మార్క్ వేసాడు రమేష్. కానీ రమేష్ మంచి స్నేహితుడు, అప్పుడప్పుడు ఫోన్ చేసి సాధక బాధకాలు చెప్పుకుంటా ఉంటాడు హ్యాపీగా. పాప ఆయనకు కూడా మాలాగానే ఒకసారి పెళ్ళయింది, మంచి ఒక ఇల్లు ఉంది మంచిగా గచ్చిబౌలిలో, హ్యాపీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో రోజు ఫోన్ చేసి అన్నా నడిచాడు, తెలిసిపోయింది నంది అవార్డు వచ్చింది కదా అని. అవునన్నా అంటే ఏం చేయాలన్నాడు, దీనికి తోడు ఇంకోటి తెచ్చిపెట్టు అప్పుడే రెండు బాగుంటాయి అని చెప్పి గ్యారంటీ ట్రై చేస్తా అన్నాడు. ఎనీవే ఆల్ ది బెస్ట్. మరో నంది కూడా కొట్టాలి త్వరలో. మేము చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా యంగ్ జనరేషన్లో నంది కొట్టిన, అంటే రమేష్తో పాటు నంది కొట్టిన రఘుబాబు గారికి ఇప్పటికి ఇంకో ఇద్దరు అనౌన్స్ చేయలేదు, వాళ్ళ పేర్లు తెలియదు, తప్పుగా అనుకోద్దు. ఎట్లే అన్నారు ఛాన్స్ తీసుకొని పోయాడు ఛాన్స్. ఓకే సార్, అలా అందరికీ నంది అవార్డు విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. రమేష్ ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్లో కుమ్మై ఎరగది. లవ్ యూ రమేష్. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దానిపైన నీ స్పందన ఏంటి? నంది అవార్డు గురించి అంటే ముందు వాళ్ళు నా కోసం బయట ఇచ్చినందుకు ముఖ్యంగా వెన్నెల కిషోర్ అన్నకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి గురించి చెప్పచ్చు నా లైఫ్లో బెస్ట్గా. వెన్నెల కిషోర్ అన్న బాగా చదువుకున్నాడు, చాలా తెలివికల్లోడు, మంచి యాక్టర్, మంచి డైరెక్టర్, మంచి రైటర్. శ్రీనివాస్ రెడ్డి అన్నకు సేమ్ మంచి రైటరు, ఫ్యూచర్లో శ్రీనివాస్ రెడ్డి అన్న మంచి డైరెక్టర్ అవుతాడు. ఇవన్నీ పక్కకు పెడితే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు మంచోళ్ళు. నేను బాగా బిజీ ఉండి ఎప్పుడన్నా సినిమాలు తగ్గినా లేకపోతే చిన్న డిప్రెషన్ కూడా కాదు, ఎప్పుడన్నా ఏంటి పరిస్థితి అన్నప్పుడు వెన్నెల కిషోర్ అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఏంటన్న పరిస్థితి అంటే, అరే రమేష్ చెప్పురా, అరే నువ్వు అంటే అరే నువ్వు వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్, అంటే నువ్వే ఆలోచించుకో, నీ రెస్పాన్స్ ఏంటో నీకే తెలుసు, నీ దమ్ ఏంటో నీకే తెలుసు, నువ్వు ఎందుకురా డిసప్పాయింట్ అవుతావు? అవును, 6 నెలలు షూటింగ్ లేకపోతే ఎంజాయ్ చేయి లైఫ్ నువ్వు, ఓకే? తర్వాత మళ్ళీ నువ్వు చేస్తే ఎట్లుంటుందిరా, కిక్ ఉంటుంది అని. అంటే అరే నిన్ను సినిమాలు చేసినా నాకే నిన్ను చూస్తే పోరే అనిపిస్తుంది. అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆయన తక్కువ అవుతాడు ఒక స్టేజ్లో, నేను డిసప్పాయింట్ అవుతానేమో అని. అంటే అలాంటి ఫ్రెండ్ ఉండడం అది చాలా, అంటే నేను డిసప్పాయింట్ అయిన టైంలో కొన్ని విషయాలు పర్సనల్గా ఆయనతో చెప్పుకుంటా, అంటే ఏం చేయొచ్చు ఏం చేయొద్దు ఆ విషయంలో చాలా క్లారిటీగా లైఫ్లో బాగా బ్యాలెన్సింగ్ తెలిసిన వాళ్ళు. నాకు బ్యాలెన్సింగ్ తెలుసు, కానీ ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం నాకైనప్పుడు నేను ఎదుటోనికి సలహా ఇవ్వలేను. నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సలహా ఇవ్వగలుగుతా, నా ప్రాబ్లం అప్పుడు నేను సలహాలు తీసుకోవాలి తప్ప నన్ను నేను మోటివేట్ చేసుకోవాలంటే కిషోర్ అన్న లాంటి, శ్రీనివాస్ రెడ్డి అన్న కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే, మంచి కమెడియన్ ఆయన. ఓ 10 లక్షలు ఉన్నాయి, ఫోన్ చేసి అన్న ఒక 10 లక్షలు ఉన్నాయి అన్న అంటే, అవునా ఏదైనా ప్లాన్ చేసుకో మంచిగా ఖర్చు పెట్టకు అంటాడు. తర్వాత ఇల్లు విషయంలో నేను ఆ గచ్చిబౌల్లో ఇల్లు కొని మళ్ళీ వచ్చేసి కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్లో, అన్న ఇట్లా ఇల్లు ఏంటన్నా అమ్మేద్దాం అనుకుంటున్నా అని కిషోర్ అన్నని అడిగినా, ఈయన కొన్ని విషయాలు ఈయన మంచి సలహాలు ఇస్తాడు, కొన్ని విషయాలు ఆయన వెన్నెలకి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు, అసలు నువ్వు ఉండకపోవడమే నీ మూర్ఖత్వం, సొంత ఇల్లు కట్టుకునేవాడు అని ఉండడా, సరే వదిలేయి, నీకేవో సెంటిమెంట్ లేవో నీకు నచ్చలే అన్నావు దూరమైందన్న వదిలేయి, నువ్వు ఇంకో ఇల్లు కొనుక్కోగానే ఆ ఇల్లు అమ్మకు రమేష్ ఎట్టి పరిస్థితులు అన్నాడు. ఇప్పుడు 1 year తర్వాత ఇప్పుడు చూసుకుంటే నేను శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పడం వల్ల నేను చాలా మంచి పని చేసినాను ఫీల్ అయ్యాను ఇండస్ట్రీలో. అట్లా వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ అని నా పర్సనల్ ఫీల్.
ఏ మామూలుగా అంటే డిసప్పాయింట్ అయినప్పుడు వెన్నెల కిషోర్ దాన్ని సజెషన్స్ ఇస్తున్నాను కదా, ఎందుకు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఏంటి? డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఎప్పుడు వస్తాయి అంటే, ఓ 10 రోజులు షూటింగ్ లేదనుకో, ఏంది ఈ 10 రోజులు గ్యాప్ వచ్చింది, ఈ టెన్షన్, అసలు టెన్షన్ కూడా అక్కర్లేదు అది. ఎందుకంటే నేనేంటంటే నాకు వేషాలు ఇస్తేనే నేను చేస్తా. నాకేమైందంటే ఒక్కొక్కసారి ఎవరన్నా అడగాలి, ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్తే కరెక్టా, వెళ్ళకపోతే కరెక్టా, వెళ్తే ఏమన్నా అనుకుంటారా, ఏది గ్యాప్ ఉన్న టైంలో కొన్ని ఉంటాయి. అలాంటి టైంలో నన్ను నేను బాగా నమ్మింది కిషోర్ అన్నాను. నాకు బాగా అంటే నాకు చాలామందికి తెలియదు, అంటే ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, చాలాసార్లు నన్ను పూర్తిగా అరే రమేష్ నువ్వు వేర్రా, అరే నేను కొన్ని రోజులు ఉంటారా, నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు అని నన్ను మోటివేట్ చేయడానికి, నన్ను మోటివేట్ చేస్తా అంటారు, నన్ను ఎంకరేజ్ చేయడానికి. Please subscribe to Please subscribe for more videos.